నిజామాబాద్ జిల్లాలో ఎల్జీ లక్కీ జనరల్స్ ఇండియా జాబ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెటింగ్ పేరుతో 75 లక్షల వరకు మోసం చేశారని పోలీసులు చెబుతున్నారు. యాప్లను నమ్మి మోసపోవద్దని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. రేంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన కొందరిని వీడియోలు చూస్తే యాప్లో 55 రూపాయలు వస్తాయంటూ మోసం చేశారని, ఇలా 150 మందిని మోసం చేశారని సాయి చైతన్య వెల్లడించారు. ఎవరైనా ఇలాంటి మోసపూరిత యాప్లలో పెట్టుబడులు పెట్టాలని చెబితే పోలీసులకు తెలపాలని సిపి సూచించారు. అందరికి నమస్కారం. మళ్ళీ ఇంకో సెకండ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇంకోటి ఎల్జీ ఇండియా అనే ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ పెట్టి దాంట్లో మళ్ళీ అగైన్ లాస్ట్ వీక్ మనం మాట్లాడుతున్నాం, మళ్ళీ ఇదే జరుగుతూ ఉంది. పేదవాళ్ళని డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు, మీరు ఇంకొంతమందిని యాడ్ చేయండి అనే దాంట్లో ఒక స్కీమ్ తయారు చేస్తారు. దానికి మంచి మంచి పేర్లు పెడతారు. దీంట్లో ఎల్జీ ఇండియా అని పెట్టారు, అంటే ఎల్జీ కంపెనీ దానికి లింక్ ఉంది అనుకునే దాంట్లో ఉంటుంది. దీంట్లో చెప్పడం ఏంటంటే మీకు దీంట్లో జాయిన్ అవ్వండి, యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. ఒక వీడియో చూస్తే 55 రూపాయలు అని, రోజు 16 వీడియోలు ఇంట్లో ఉంటాయి. 820 రూపాయలు మీరు డబ్బులు సంపాదించవచ్చు. అది దాంతో పాటు మిగతా వాళ్ళని యాడ్ చేస్తే 8,000, ఇంకా 15 మందికి యాడ్ చేస్తే 8,000, దానికన్నా తక్కువ అంటే ప్రతి మనిషికి 4,000 ఇస్తుందామని చెప్పి ఇట్లా జనాన్ని యాడ్ చేయడం. ప్రతి యాడ్ చేసినందుకు జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కనీసం 25,500 రూపాయలు దాంట్లో కట్టాలి. కట్టిన తర్వాత వాళ్ళకి వ్యాలెట్, ఏంటంటే ఒక వ్యాలెట్ లాగా ఒకటి చూపిస్తారు. చూసారా మీ డబ్బులు దీంట్లోనే ఉన్నాయని చెప్తారు. సరే, అవసరానికి ఫస్ట్ లో కొంచెం కొద్దిగా మందికి అయితే డబ్బులు వచ్చినట్టు కనపడతాయి. ఇలా అందరు జాయిన్ అయిన తర్వాత విత్డ్రా చేద్దాం అంటే మాత్రం డబ్బులు రావు, మళ్ళీ వ్యాలెట్లు మాత్రం కనపడతా ఉంటాయి. వీళ్ళు దీనికోసం ఒక యూపీఐ ట్రాన్సాక్షన్స్, యూపీఐ ఐడీస్, వేరు వేరే ప్రాంతాల యొక్క యూపీఐ ఐడీస్ తీసుకున్నారు. మ్యూల్ అకౌంట్స్, అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే మ్యూల్ అకౌంట్స్ అని, అంటే డైరెక్ట్ కంపెనీకి సంబంధం లేకుండా ఎవరో ఇండైరెక్ట్ గా పర్సన్స్ వాళ్ళ అకౌంట్స్ ని వాళ్ళు కొంటారు. అకౌంట్స్ కొనేసి అకౌంట్ వాడుకుంటా ఉంటారు. ఇలా మొత్తానికి మన విత్ ఇన్ నిజామాబాద్ లో టోటల్ 150 మంది సాటాపూర్ గ్రామస్తులు దీంట్లో ప్రత్యక్షంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం, 75 లక్షల వరకు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. దీనిలో మెయిన్ గా ఇక్కడ జాయిన్ చేయడానికి ముఖ్య కారకులైన మేకల జగదీష్ మరియు పెద్దపోయిన భూమయ్య, వీళ్ళని అరెస్ట్ చేశాం. కానీ ఇక్కడ విషయం మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నడిపే కంపెనీస్ ఎక్కడో దూరంగా ఉంటాయి. ఇక్కడ మన లోకల్ ఏజెన్సీ నుంచి ఎవరినో ఎంప్లాయ్ చేస్తుంది. వాళ్ళకేదో కమిషన్ ద్వారా జనాన్ని ఇంకా ఎక్కువ మంది జాయిన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఎవరైనా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్రమోట్ చేసినా, అది తప్పుడు జాయిన్ అవ్వండి మీకు డబ్బులు వస్తాయని ప్రమోట్ చేసినా కూడా అది క్రైమే. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది పేదల్ని, అమాయక ప్రజల్ని టార్గెట్ చేస్తూ చేసే స్కీమ్. ఇంతకుముందు యాప్వే లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేసినాయి. ఇప్పుడు డిఫరెంట్ పేర్లతో, డిఫరెంట్ మనకి నమ్మకమైన పేర్లతో పెట్టుకుని చేస్తా ఉన్నాయి. ఎవరో ఒకరిద్దరు సో ఇప్పుడు మనం ఎవరైతే నిజామాబాద్ లో ఈ యాక్టివ్ ఎవరైతే హెడ్స్ ఉన్నారో ఈ స్కీమ్ లో వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ మన ఎయిమ్ అనేది అసలు ఆ నేరస్తులు పట్టుకోవడానికి స్పెషల్ టీమ్ ఫామ్ చేసి దాని మీద ఎఫర్ట్స్ పుట్టింగ్ చేస్తున్నాం. వీళ్ళు వాడే ఇంకొక విషయం ఏంటంటే, విసుగుపోయే విషయం, కొంతమంది ఎవరో చెప్పిన మాటలు నమ్మి వాళ్ళ అకౌంట్స్ అమ్ముకుంటున్నారు. అటువంటి వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మ్యూల్ అకౌంట్స్, అటువంటి అకౌంట్స్ వాడే ఈ స్కీమ్లన్నీ, స్కామ్లన్నీ నడుస్తున్నాయి.
సో ఎవరు కానీ డబ్బులు ఆశపడి మీ అకౌంట్ వేరే వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, వాటి పాస్బుక్ ఏటీఎం కార్డు ఇవ్వడం కానీ చేయకండి. అట్లానే ఎవరు ఇటువంటి స్కీమ్ జోలికి వెళ్ళకండి. థ్యాంక్ యూ. అమౌంట్ ఎంత సీజ్ చేశారు సార్? ఇది అనేది మ్యూల్ అకౌంట్ ద్వారా వెళ్ళిపోయింది. మ్యూల్ అకౌంట్స్ చెక్ చేస్తే మొత్తం బీహార్, యూపీ బేస్డ్ అకౌంట్స్ ఉన్నాయి. మనం అక్కడి నుంచి మ్యూల్ అకౌంట్ ద్వారా ఎక్కడికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అయితే అది చేస్తున్నాం.